నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మూడు నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం. పలు డివిజన్లలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వినూత్న పథకాన్ని ప్రారంభించిన జ్యోతిష్మతి కళాశాల. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు 18,000 చెక్కు అందజేత. విదేశీ విద్య వరమా భారమా? కెరీర్ కోచ్ ధర్మేందర్ నడిమెట్ల ప్రత్యేక విశ్లేషణ. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా 3 నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట 47వ డివిజన్లోని రామ్నగర్ సిద్ధార్థ స్కూల్ సమీపంలో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ కులగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ వద్ద 98 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 840 కోట్లతో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అభివృద్ధిలో కరీంనగర్ పార్లమెంటును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నగర శివార్లోని గల్లీ గల్లీలోనూ సీసీ రోడ్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మేయర్ కులగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని హిందూపురి కాలనీలో మేయర్ కులగాని శ్రీనివాస్ పర్యటించారు. కార్పొరేటర్ బండి రమణారెడ్డితో కలిసి మేయర్ ఉచిత మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మేయర్ మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మేయర్ పిలుపునిచ్చారు. నగరాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురి కాలనీ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, కార్యదర్శి మహేందర్, కాలనీ వాసులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటరు జాబితా సవరణ చేపడుతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఎస్ఐఆర్ ఫామ్ ను నింపిన బండి సంజయ్ స్వయంగా బీఎల్ఓ వద్దకు వెళ్లి అందజేశారు. సర్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఓటరు తమ ఓటును కాపాడుకుంటూ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధమన్నారు. ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఓటును కోల్పోతారని తెలిపారు. యువకులంతా సర్ ప్రక్రియలో పాలు పంచుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హిందువులంతా జాగృతమై సర్ ప్రక్రియలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీఎల్ఓ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రోత్సాహకంగా కరీంనగర్లోని జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. తమ కళాశాలలో చేరే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తోంది. చైర్మన్ జువ్వాడి సాగర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో గల జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు 18,000 స్కాలర్షిప్లకు సంబంధించి చెక్కులను అందించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన నల్లంగి మేఘన, సఫూరా షర్మిన్, జింకా తరుణ్, అదురుగట్ల శ్రీజ, యాదండ్ల స్పందన, ఆసియా సిఎస్సి విభాగంలో మైత్రి, ఈసీఈ విభాగంలో కట్ట గౌతమ్ కుమార్, గుమ్మడి అక్షర, నహ్రీష్ ఫర్జిన్, సిఎస్ఎం విభాగంలో చేరగా మొత్తం 10 మందికి ఒక్కొక్కరికి స్కాలర్షిప్ చెక్కులు అందుకున్నారు. జ్యోతిష్మతి కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయనున్నామని జువ్వాడి సాగర్ తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిష్మతి కాలేజ్లో ఎన్నడూ లేనట్టుగా, ఏ కాలేజ్లో లేనట్టుగా 18,000 స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అది అందరికీ చాలా, ఒక పేదవాళ్ళకైనా ఎవరికైనా ఒక మంచి అవకాశం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఇటీవల మనం చూస్తే ఏ కాలేజ్లో కూడా ఇలాంటి స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. అందరూ ఇంకా ఫీజు ఎక్కువ వేసి మన నుంచి తీసుకోవడం తప్ప ఎవరు మనకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఇట్లాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని చెప్పి. I'm feeling very happy about this scholarship given by Jyotishmati College. I'm feeling very lucky to study in this college because of the placements and education, and the environment in this college is very nice. I'm feeling very glad, and this is the best platform to me for my career and to build my goals. I heard about the Jyotishmati college. I'm very happy to join this college, and after all I joined because of my rank. Based on rank I joined the college, and another thing is that the management is very good. They are allowing scholarship 18,000 for the betterment of future. I'm very happy that not only few members, that every members are giving scholarship by the management. Thank you to chairman, principal sir and all teachers. జ్యోతిష్మతి కాలేజ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 years దాటిందండి. ఇప్పటివరకు ఇది 30 years ఈ సంవత్సరం. ఈ సందర్భంగా శాలిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఈ రకమైన స్కాలర్షిప్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ, కాలేజ్ వ్యవస్థ కానీ, కాలేజ్ వెరీ స్ట్రిక్ట్గా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. దీని ద్వారా పిల్లలకు కూడా ఇటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినందుకు సాగర్ వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పర్యటించారు. అనంతగిరి గ్రామంలోని ప్రసిద్ధ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. కరీంనగర్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు. అనంతరం ఆలయ పూజారులు వెలిచాల రాజేందర్ రావును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదుట గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
జూలై 16వ తేదీన కరీంనగర్ పురవీధుల్లో చేపట్టబోయే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ ప్రతినిధి నరహరి ప్రభు అన్నారు. నగర శివారులోని ఇస్కాన్ రాధా గోవింద ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమై నగర పురవీధుల గుండా వైశ్య భవన్ వరకు సాగుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసాలం హాజరు కానున్నారని తెలిపారు. భక్తుల కోలాటాలు, సాంప్రదాయ కళారూపాలు, భజనలు, నృత్యాలు, సంకీర్తనలతో సాగుతుందని రథయాత్ర ఉత్సవ కమిటీ అధ్యక్షులు కన్నకృష్ణ, బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. చివరగా వైశ్య భవన్లో ప్రవచనాలు, 1008 నైవేద్యాల సమర్పణతో పాటు అన్నప్రసాదం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, బుర్రా మధుసూదన్ రెడ్డి, కొమ్రవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ప్రేమానంద్ ప్రభుజీ పాల్గొన్నారు. అయితే రేపు 16 జూలై రోజున ఈ మన కరీంనగర్ పట్టణంలో 5వసారి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమము రేపు మధ్యాహ్నము 2 గంటల నుండి మహాశక్తి ఆలయం నుండి ప్రారంభిస్తుంది. అక్కడ స్వామివారికి హారతి ఉంటుంది, నైవేద్యాలు ఉంటున్నాయి. దాని తర్వాత 2:30కు రథయాత్ర ప్రారంభిస్తుంది. మహాశక్తి ఆలయం నుండి సెయింట్ జాన్ స్కూల్, కొత్త లేబర్ అడ్డా, పాత లేబర్ అడ్డా, మన్కమ్మ తోట, గీతా భవన్, దాని తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్, దాని తర్వాత వెంకటేశ్వర ఆలయం నుండి వైశ్య భవన్ వరకు సాయంత్రం 7:30 వరకు అక్కడ ముగిస్తుంది. రథ అలంకరణ తర్వాత హారతికి ముందు వచ్చిన భక్తులందరికీ కూడా 12 గంటల నుండి రథము స్టార్ట్ అయ్యే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, పాటలు, కృష్ణునికి సంబంధించిన నేపథ్యంలో ఉన్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ ఒక 2 అవర్స్ జరుగుతాయి. దాని తర్వాత ముఖ్య అతిథులు ఎవరైనా మంత్రివర్యులు సంజయ్ గారు వస్తారని వాగ్దానం చేసినారు. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తామన్నారు. తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మన నగర మేయర్, డిప్యూటీ మేయర్, వీళ్ళందరూ కూడా పర్సనల్గా పోయి మేము ఆహ్వానం పలికినాము, వాళ్ళందరూ వస్తామన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. ఈ రథయాత్ర అనేది 5 సంవత్సరాల నుండి నరహరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు మనం ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా నేను కరీంనగర్ ప్రజలందరి తరఫున కూడా నరహరి ప్రభుదాస్ ఇస్కాన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందన తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు జరగబోయే జగన్నాథ రథయాత్ర మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, సేమ్ ముహూర్తంలో ఎప్పుడైతే పూరిలో రేపు 16 నాడు ఆషాఢ విధియ రోజున రేపు ఎన్ని గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుందో అదే సమయంలో మన కరీంనగర్ పట్టణంలో కూడా జరగడం విశేషం. మనం పూరికి వెళ్ళి దర్శించుకోవడం అత్యంత క్లిష్టతరం. మనం ఇక్కడ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని పారమిత స్కూల్ చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. కరీంనగర్లోని పారమిత స్కూల్లో చేపట్టిన హౌస్ ఇన్వెస్టిట్యూటర్ సెరిమనీని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు వివిధ విభాగాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో హౌస్ ఇన్వెస్టిట్యూటర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల క్రమశిక్షణలో భాగంగా విద్యార్థులని ఆజాద్, బోస్, ఝాన్సీ, తిలక్ అనే 4 గృహాలుగా విభజించి వాటికి హౌస్ మాస్టర్, కో హౌస్ మాస్టర్, కెప్టెన్, వైస్ కెప్టెన్లను నియమించారు. నియమింపబడిన నాయకులకి బ్యాడ్జీలను అందజేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగా విద్యార్థులకి హౌస్ల వారీగా పోటీలని నిర్వహించారు. విద్యార్థులు మార్చి ద్వారా అతిథులకు గౌరవ వందనం అందజేశారు. హౌస్ మాస్టర్స్ గృహాల వారీగా పథకాలను ఎగురవేసి వారి బృందాన్ని పరిచయం చేశారు. అనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రీడా గృహాలు విద్యార్థుల మధ్యలో ఉన్నతమైన విలువలతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, అనుకర్రావు, వినోద్రావు, రాకేష్, ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్స్ రవీంద్ర పాత్రో, భవానీ, నిఖిత, హౌస్ కన్వీనర్స్ విజయ్, రాజు, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు పాఠశాలలో చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు వివిధ రంగాల్లో
ప్రతిభను కనబర్చే విధంగా ఈరోజు పరిమిత హెరిటేజ్ ప్రీమియర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెరమనీ ప్రారంభించబడుతుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా పిల్లలందరూ కూడా వాళ్ళ పాఠశాలను ఎలా నిర్వహించాలి, చదువులను ఎలా నిర్వహించాలి, యాక్టివిటీస్ని ఎలా నిర్వహించాలి, బృందాలుగా ఏర్పడి ఎలా శిక్షణ ఇవ్వాలి, తీసుకోవాలి, స్కూల్ స్థాయిలో, ఇంటర్ స్కూల్ స్థాయిలో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎలా పోటీ పడాలి, పోటీలో సమిష్టి తత్వం ఎలా ఉండాలి అనేటువంటి యొక్క సంస్కృతిపై పిల్లలు ఈరోజు అవగాహన చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్టిచర్ సెరమనీ ఫర్ సెలెక్టింగ్ హౌస్ క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్, స్పోర్ట్స్ క్యాప్టెన్, డిసిప్లిన్ క్యాప్టెన్, స్కూల్ క్యాప్టెన్, గర్ల్స్ క్యాప్టెన్ అందరూ కూడా ఎన్నుకోబడ్డారు. వీళ్ళపై చాలా బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్గా తయారై మొత్తం పాఠశాలంతా కూడా పరిమిత హెరిటేజ్ స్కూల్ సిబిఎస్ఈ ప్రీమియర్ను ఒక చక్కటి అందమైన పాఠశాలగా, ఒక మంచి ఉన్నతమైన పాఠశాలగా, ఒక ఉన్నత శ్రేణి గల పాఠశాలగా, ఈ దేశంలోని అత్యున్నత పాఠశాలగా ఈ సంవత్సరం తీర్చిదిద్దాలని చెప్పేసి దానికి అందరూ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు. సో ఈరోజు పరిమిత హెరిటేజ్ పాఠశాలలో హౌస్ ఇన్వెస్టిచర్ సెరమనీని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ ముఖ్యంగా ఈ హౌస్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా స్పోర్ట్స్, క్రీడలు కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా 4 హౌస్ మధ్యన ఒక పోటీ వాతావరణంలో, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో జరుగుతాయి. ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీలకు దాని ఫౌండేషను ఈ హౌస్ సిస్టంలో జరుగుతూ ఉంటుంది. కరీంనగర్లోని నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవన కృష్ణ శర్మ విశేష హారతులు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం, చీర, సార సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని జ్యోతినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ మంజుల, కార్పొరేటర్ పడాల శ్రీజ, ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకురాలు కర్రె పావనితో కలిసి విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, కంపాక్స్ బాక్సులను అందించారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని కర్రె పావని అన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు స్టేషనరీ అందజేశామని చెప్పారు. వారి ప్రాథమిక అవసరాలను గుర్తించి తీర్చడం ద్వారా సంతోషం లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల శ్రీజాతో పాటు ఆదరణ సేవా సమితి సభ్యులు అశ్విన్, ఆదిత్య పాల్గొన్నారు. రోజు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతినగర్లోని దంగర్వాడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, పౌచ్లు, పెన్నులు అందించడం జరిగింది. ప్రతి సంవత్సరము విద్యార్థులకు బ్యాగ్స్, నోట్బుక్స్ అందించడం ఆదరణ సేవా సమితి ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రాథమిక విద్యార్థులకు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బుక్స్, పౌచులు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇలాంటి పేద విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి నోట్బుక్లు కానివ్వండి అందించాలని కోరుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ విదేశీ విద్యకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు వేలాది మంది విద్యార్థులు వెళ్తున్నారు.
కానీ విదేశీ విద్య నిజంగానే జీవితాన్ని మార్చే అవకాశమా, లేక సరైన ప్రణాళిక లేకపోతే కుటుంబాలకు భారీ ఆర్థిక భారమా? విదేశీ విద్యలో అవకాశాలు, సవాళ్లు విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలపై గ్లోబల్ ఎడ్యుకేషన్ నిపుణులు డాక్టర్ నడిమెట్ల ధర్మేందర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. గత దశాబ్దంలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రంగా మారింది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ నిర్వహించే టోఫెల్ గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల్లో దేశంలోనే ముందంజలో ఉన్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ప్రతి సంవత్సరం వేలాది మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2025 నాటికి 18 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. విదేశీ విద్యకు పెరుగుతున్న ఈ ఆదరణ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి విద్య, మెరుగైన పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ ఉద్యోగాలు, అధిక వేతనాలు, శాశ్వత నివాస అవకాశాలు వంటి అంశాలు విద్యార్థులను విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపులే, అంబేద్కర్ తదితర విదేశీ విద్యా పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల విదేశీ విద్య అవకాశాలు మరింత విస్తరించాయి. అయితే విదేశీ విద్యను కేవలం విజయానికి షార్ట్కట్గా భావించడం సరైనది కాదు. విదేశీ డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి హామీ ఇవ్వదు. ప్రపంచవ్యాప్తంగా వలస విధానాలు కఠినతరం కావడం, వీసా నిబంధనల్లో మార్పులు, జీవన వ్యయం పెరగడం, పార్ట్ టైం ఉద్యోగాల కొరత, ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న పోటీ వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల భారతీయ విద్యార్థుల్లో వీసా అనిశ్చితులు, పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన పెరుగుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. విదేశీ విద్య వల్ల విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన, ఆధునిక పరిశోధన కేంద్రాలు, అత్యాధునిక ప్రయోగశాలలో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విభిన్న సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది. ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పోటీపడే సామర్థ్యం పెరుగుతుంది. ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర ఆలోచన విధానం అభివృద్ధి చెందుతాయి. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా విస్తరిస్తాయి. అయితే విదేశీ విద్యలో సవాళ్లు కూడా తక్కువ కావు. విద్యా ఫీజులు, జీవన వ్యయం కలిపి సుమారు 30 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు కావచ్చు. దీంతో చాలా కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. వీసా, ఇమిగ్రేషన్ విధానాల్లో అనిశ్చితి, విదేశాల్లో మానసిక ఒత్తిడి, ఒంటరితనం, కొత్త సంస్కృతికి అలవాటు పడాల్సిన పరిస్థితులు కూడా విద్యార్థులకు సవాలుగా మారుతున్నాయి. కొంతమంది కన్సల్టెన్సీలు తప్పుడు హామీలతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రతి విదేశీ విశ్వవిద్యాలయం ఒకే స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. విదేశీ విద్యపై నిర్ణయం భావోద్వేగంతో కాకుండా పూర్తి సమాచారంతో తీసుకోవాలి. ఏ దేశానికి వెళ్ళాలి అనే ప్రశ్న కంటే ఏ కోర్సు చదవాలి, ఏ విశ్వవిద్యాలయం ఉత్తమం, ఆ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, మొత్తం పెట్టుబడిపై లాభం ఎంత ఉంటుంది, స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి పరిస్థితి ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు ముందుగానే తెలుసుకోవాలి. విద్యార్థి ఆసక్తి, నైపుణ్యాలు, ఆర్థిక సామర్థ్యం, దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం.
ఇటీవల కాలంలో భారతదేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్ల స్థాపనపై ఆసక్తి చూపుతున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ ప్రమాణాల విద్యను భారతదేశంలోనే పొందే అవకాశాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యపై సమగ్ర కెరీర్ కౌన్సిలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల నెట్వర్క్లతో భాగస్వామ్యాలు పెంచాలి. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా కేవలం విదేశీ డిగ్రీ ప్రతిష్టను మాత్రమే కాకుండా విద్యార్థి సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలను సమతుల్యంగా పరిశీలించాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, విదేశీ విద్య అనేది గమ్యం కాదు, అది ఒక సాధనం మాత్రమే. సరైన ప్రణాళిక, నాణ్యమైన విశ్వవిద్యాలయం, స్పష్టమైన కెరీర్ లక్ష్యం, ఆర్థిక వివేకం ఉన్నప్పుడే విదేశీ విద్య జీవితాన్ని మార్చగల విలువైన పెట్టుబడిగా మారుతుంది. కాంగ్రెస్ సర్కార్ రైస్ మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడ్డ బడా రైస్ మిల్లర్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు. లక్షల విలువైన లేవి బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధించడం అన్యాయమన్నారు. వేల కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలని ప్రభుత్వాన్ని కోరారు. మొన్నటిదాకా మనం చూసినాం, రైతులు కల్లాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు అంటే కడతా తీసుకుంటూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి, నానా హింసలు పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించినాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానంగా ఏదైతే రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొని దాన్ని మిల్ చేసి మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అయితే ఈ వ్యవస్థలో రైస్ మిల్లర్స్ ఉంటారు, అట్లానే బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అని పెద్ద రైస్ మిల్లర్స్ ఉంటారు. ఈ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అనేటోళ్ళు ఒక్కొక్క జిల్లాలో పెద్ద ఎత్తున రైస్ మిల్స్ పెట్టుకొని 100 కోట్ల రూపాయలతోని వ్యాపారం చేసేటటువంటి బడా వ్యాపారవేత్తలు ఉంటారు. వీళ్ళు సంవత్సరం పొడవునా కూడా అన్ని సీజన్స్లో కూడా వడ్లు కొంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పెద్ద రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, 100 కోట్లలో వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 నెలల్లో యూసీఎఫ్ పనులు ప్రారంభిస్తాం. పలు డివిజన్లలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వినూత్న పథకాన్ని ప్రారంభించిన జ్యోతిష్మతి కళాశాల. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు 18,000 చెక్కు అందజేత. విదేశీ విద్య వరమా భారమా? కెరీర్ కోచ్ ధర్మేందర్ నడిమెట్ల ప్రత్యేక విశ్లేషణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.